వస్తున్నాయి నిజంగా గాలి మంచిగా ఉందన్నట్టు. కింద సార్ డౌన్ చేయాలబ్బా హలో సెకండ్ ఇయర్లో ఆడపిల్లలందరూ కూడా ఈరొక్క కోలుకో వర్గమ్మను నేర్చి గౌరమ్మను పూజిస్తూ ఈరోజు వేములవాడలో నిమజ్జించిన కార్యక్రమానికి అన్ని దారులు కూడా వేములవాడ పట్టణంలోని బతుకమ్మ తెప్ప వైపు ఆడుతూ పాడుతూ రావడం జరుగుతూ ఉంది. దేవాలయానికి వెళ్ళినప్పుడు పూలతో ఆ దేవుణ్ణి స్వామివారిని అమ్మవారిని ప్రార్థించే సందర్భం. కానీ ఈరోజు పూలకే పూజలు చేస్తూ పండుగ జరుపుకున్నటువంటి ప్రకృతిలో దొరికేటువంటి తీరొక్క పూలను తీసుకొని వచ్చి ప్రకృతిని ఆరాధించే పండుగగా ఆ పూలను బతుకమ్మగా పేర్చుకొని పండుగ చేయడం అనేది మన ట్రెడిషన్, మన సాంప్రదాయాన్ని కాపాడుతూ తెలంగాణలో బతుకమ్మ పండుగ జరగడం ఆనవాయితీగా వస్తున్న సందర్భం. వేములవాడలో ఉన్నటువంటి ప్రత్యేకత 7 రోజులకే ఇక్కడ బతుకమ్మ పండుగ జరపడం వల్ల వేములో ఉన్నటువంటి ఆడబిడ్డలు ఇతర ప్రాంతాలకు వెళ్ళిన కోడలుగా లేదు ఇక్కడికి కోడలుగా వచ్చిన ఇక్కడ 7వ రోజు నాడు పండుగ జరుపుకునేటువంటి చక్కటి అవకాశం తల్లిగారింట్లో కానీ అత్తగారింట్లో కానీ 9 రోజులకు జరిగే ప్రాంతంలో కూడా మళ్ళీ వెళ్ళి 2 మార్లు కూడా బతుకమ్మ పండుగకు సంబంధించినటువంటి ఆట పాటతోటి ఆడుకున్నటువంటి చక్కటి అవకాశం వేదిక వేములవాడ నుంచి మొదలైందనేటువంటి మాట సందర్భంగా వేలాళ్ళు జరగడం వల్ల 2 సార్లు పండుగల్లో పాల్గొనే అవకాశం మహిళా తల్లకు వస్తుందనేటువంటి మాటల సందర్భంగా చెబుతూ ఈ బతుకమ్మ పండుగ పరిధిల సందర్భంగా దసరా కంటే ముందు దేవి శరన్నవరాత్రులు రావడం, దసరా పండుగకు సంబంధించినటువంటి ఏర్పాట్లతో పాటు బతుకమ్మ పండుగ సంబంధించిన ఏర్పాటు కూడా వేములవాడ పట్టణంలో ఆనవాయితీగా మొదటి నుంచి కూడా వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని పాటిస్తూ అన్ని వార్డులలో కూడా ప్రత్యేకంగా లైట్లను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేసినప్పుడు గత సంవత్సరం కంటే గత సంవత్సరం 700 పైచీలకు లైట్లు పెడుతుంటే ఈసారి 900 పైచీలకు ఇంచుమించు 200 ప్రాంతాల్లో కొత్త ప్రాంతాల్లో కూడా లైట్లు బిగించడం కానీ రోడ్లను శుభ్రపరచడం కానీ మహిళా తల్లులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బతుకమ్మ దెబ్బల దగ్గర చక్కటి ఏర్పాటు చేయడం జరిగింది. సహజ సిద్ధుల్లో వాగు కూడా ఈసారి బ్రహ్మాండంగా పారుతుంది కాబట్టి ఈరోజు ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు బతుకమ్మ తెప్ప కట్టినటువంటి దానితో పాటు ప్రకృతి సహసిద్ధంగా ఉన్నటువంటి వాగులో వచ్చేటువంటి నీరులో కూడా ఈరోజు నిమజ్జనం చేసుకోవడం చక్కటి అవకాశం ఈ సంవత్సరం అది ప్రతి ఏటా వస్తున్నప్పుడు ఈ సంవత్సరానికి నీళ్ళు ఎక్కువ రావడం ఆనందదాయకం, శుభదాయకం. ఈరోజు నీళ్ళల్లో కూడా ఈ తీరొక్క పూలని నిమజ్జనం ద్వారా కలపడం వల్ల కూడా నీరు కూడా శుద్ధి కావడానికి కోసం కూడా ప్రకృతి సహజసిద్ధంగా అవకాశాలు ఉండేటువంటి పండుగ చక్కటి పండుగ. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ రాజన్న ఆలయంలో ఈ బతుకమ్మ పండుగ అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. వచ్చేటువంటి వారికి వేములవాడ మున్సిపల్ పక్షాన ప్రభుత్వ పక్షాన అన్ని ఏర్పాట్లు సకల ఏర్పాట్లు చేయడం జరిగిందన్నమాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
ఏ కలిస్తా